కొందరు రాజకీయ స్వార్థం కోసం మాలలపై విషం చిమ్ముతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. డిసెంబర్ 1వ తేదీన హైదరాబాద్లో మాలల సింహగర్జన సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మాలల సంఖ్య 30 లక్షలు ఉన్నట్లు పేర్కొన్న ఆయన కొందరు తక్కువ జనాభా ఉన్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. క్రిమిలేయర్ ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందన్న ఆయన జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పలేదని వివరించారు. మాలల సింహగర్జన అనగానే కొందరు భయపడుతున్నారన్నారు. Article 341 is homogeneity. Supreme Court decision went against it. That is why they said states can do the reservation. Actually, if it is so easy, BJP should have done in this parliament itself. It's so easy. Nobody stopped them. So we are fighting against the very basis of reservations. Once 341 article says there is no homogeneity, then it is over. That is our fight. SC's law, Dalits law, డివిజన్ చేసి ఆల్రెడీ కుట్రలు ఉన్నాయి. అందరు కూడా అంటున్నారు మాలలు దోచుకుంటే బ్యాక్లాగ్ ఎట్లుంటుంది. మేము ఎవరి మీద విమర్శలు చేయలేదు, అడ్డుకుంటున్నామని చెప్పి ఎక్కడ కూడా మేము స్టేట్మెంట్ ఇవ్వలేదు.